जय श्री बिल्कान लक्षणार्य गुरुं भजे। మా గురుదేవుడైన శ్రీ గురుచరణ సేవార్యులు జేసి ఓగ్లేసార్య సద్గురు మహారాజుకు జై. 268వ కన్నార్పణ గురుదత్తాభయద. పెత్తనమున ఏనుంగిలా చెత్తను దినవలసే, సీమ చిన్నతనమునే హత్తుకొని తినును చక్కెర, ఇత్తరై రెంట్లో నీకు ఇష్టమేదైతే చేకొను మదే స్పష్టమేదైతే. పెత్తనమున సేటే పెంపొందు చూడును చిత్తములో దిలయా, చిన్నతనమే మేలు ఇష్టమేదైతే చేగును మదే స్పష్టమిదైతే. శిష్య, సకల జీవులలో పెద్ద ఉపాధి కలిగిన ఏనుగు నేను పెద్దదానినని అనుకొనుచు ఆకులు కొమ్మలు చెత్త చెదారము తిని తన ఆకలి బాధను తీర్చుకొనుచుండు. సీమ సకల జీవుల కన్నను చిన్నదైనను మృదుమైన మధురమైన చక్కెరను మాత్రమే తనకు కావలసినంత వరకు కొద్ది కొద్దిగా తీసుకొనుచు తన ఆకలి బాధను తీర్చుకొనుచుండు. అటులనే నీవు కూడా 10 మందికి పెద్దగా గురువుగా ఉండవలెననే కోరిక ఉండనేని రాత్రి బవులు అనేక శాస్త్రములు చదివి వాని నంతా కంఠస్థము చేసుకొని అడిగేవాడు వారికెల్లా సమాధానములు చెప్పుచు అందులో కలిగేడు నిందాస్తులను భరించుచు వాక్యుల చిత్తములో ఉండడము మంచిదని అనుకుందువేమో, లేక చిన్నతనముగానే ఉండి గురువాక్యముల మీద ఆధారపడి ఏ ఇతర ఆలోచనలు కానీ ఏ బాధలు బందీలు కానీ లేకుండా స్థిమితముగా నీ వరకు నీవు ఉండాలని అనుకుందువో, ఈ 2 పద్ధతిలో ఏ పద్ధతి నీకు మంచిదిగా ఇష్టముగా ఉండునో ఆ పద్ధతిని తీసుకొని నడుచుకొనుచుండును. అది నీ మనసు మీదనే ఆధారపడి ఉండును. ఎట్లనగా దుర్యోధనుడు పెద్దతనము తల మీద వేసుకొని పాండవులను తిరస్కరించి తానును తన వంశమును సర్వనాశనము చేసుకొనినాడు. శ్రీకృష్ణుడు చిన్నతనము బుద్ధిలోని నిలుపుకొని అర్జునునకు సారథి లోకమున అంతయు పూజనీయుడైనాడు. అందువలన ఈ యొక్క ఖండార్థానికి ఇది భావార్థముగా ఉపమానముగా తెలిపారు. జై సద్గురు మహారాజుకు జై.